ఆలస్యం చేయక ప్రార్థన చేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గొప్ప దేవాన్ని పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి మీ సన్నిధిని మాకు దయచేసినందుకే వందనాలు ప్రభువా. ఈ దినాన మమ్మల్ని సజీవులుగా ఉంచి ఉదయాన ప్రభువా నాయన గూగుల్ మీట్ లో జాయిన్ అవ్వడానికి మీరు సహాయం చేసినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఈ సమయంలో నా ప్రభువా నీ బిడ్డ ప్రభువా నీ పక్షాన్ని నిలబడుతుండగా మీరు సహాయం చేయండి దేవా. అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు కృప చూపుతున్నందుకు వందనాలు దేవా. మరి మందసము, ప్రత్యక్షపు గుడారము, అందులో ఉన్నటువంటి నాయన ఉపకరణాల్లో ఉన్నటువంటి అయ్యా తండ్రి ఆంతర్యాలను నాయన నిగుడమైన సత్యాలను మేము తెలుసుకుంటూ ఉండగా మీరే కృప చూపి నడిపిస్తున్నందుకు వందనాలు దేవా. ఇదిగో మీ సేవకుడిని బలపరచండి దేవా. మీ వాక్య సత్యాన్ని మేము అర్థం చేసుకోవడానికి, ఆత్మీయ సత్యాలను ప్రభా మేము తండ్రి నాయన తండ్రి వాటిని అర్థం చేసుకున్న రీతిగా జీవించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి వారిని బట్టి మీకు స్తోత్రాలు. ఏ ఒక్కరము అశ్రద్ధగా కాకుండా శ్రద్ధగా ప్రభా మీ వాక్యాన్ని విని నేర్చుకోవడానికి, జ్ఞాపకం ఉంచుకోవడానికి, అమలు పరచడానికి సహాయం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించిన అన్నకి వందనాలు తెలియచేస్తున్నాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు సమాధానం తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ప్రత్యక్షపు గుడారంలో ప్రాముఖ్యమైనటువంటి 3 స్థలాలు ఉంటాయని తెలియచేశాను. ఏమిటా 3 స్థలాలు చెప్పండి. ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాల గురించి వివరించాను. 3 స్థలాలు ఏమేమి ఉన్నాయి? ప్రైజ్ లార్డ్ బ్రదర్. 3 స్థలాలు: ఆవరణము, ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు, పరిశుద్ధ స్థలంలో ప్రత్యక్ష ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. థ్యాంక్ యూ అక్క. ప్రత్యక్షపు గుడారంలో ప్రాముఖ్యంగా ఉన్న 3 స్థలములు: మొదటిది ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము అన్న విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. వెరీ గుడ్. ఆవరణంలో ప్రాముఖ్యంగా ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? ఇత్తడి బలిపీఠము, గంగాళము. వెరీ గుడ్. 2 ఉపకరణాలు ఉన్నాయి. మొదటిది మనం చూసిన విధముగా, మనం గ్రహించిన విధముగా ఇత్తడి బలిపీఠం ఒకటి, రెండవది ఏంటంటే ఇత్తడి గంగాళం ఒకటి, 2 ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. పరిశుద్ధ స్థలంలో ఎన్ని ఉపకరణాలు ఉంటున్నాయి? 4 అయ్యా. దీపవృక్షము, సముఖపు రొట్టె బల్ల, దీపవేదిక. 3 కదా అంకుల్ అప్పుడు? అవునండి. సారీ. ఓకే, పర్లేదు. సో పరిశుద్ధ స్థలంలో 3 ఉపకరణాలు ఉన్నాయన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. మరి దీప వృక్షమును, అదే రీతిగా సముఖపు రొట్టెల బల్ల, మరి అదే రీతిగా ధూపవేదిక. అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఉపకరణము మందసము పెట్టి, కరుణాపీఠము 2 అండి. మంచిది. మందసము ఉంది, కరుణాపీఠము. అందులో మందసములు ఏమేమి ఉంటున్నాయి? మరొకరు చెప్పాలి, ఒకరే కాకుండా సమాధానం. అహరోను కర్ర, 10 ఆజ్ఞలు పలకలు. ఇంకొకటి మిస్ అయ్యారు. మీకు వీడియో కూడా చూపించాను గత క్లాసెస్లో. ఇంకొకటి ఎవరైనా చెప్పచ్చు. మందసములో ఉన్న 3 ఉపకరణాలు: ఆవరణ నుంచి కూర్చున్న కర్ర, 2 ఏమిటి? రాతి పలకలు, 3 మన్నాగల పాత్ర. ఓకే,
మంచిది. అన్నిటికీ 10కి 9 మార్కులు వచ్చేసాయి మీ అందరికీ. ఒక్క మార్క్ మిస్ అయిపోయింది. చాలా మంచి, దేవుని స్తోత్రం. చక్కగా అన్ని విషయాలు కూడా గుర్తుంచుకున్నారు. అందును బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ప్రభు యొక్క నామమును మహిమపరుస్తా ఉన్నాను. లాస్ట్ క్లాస్లో మనం ఎంతవరకు నేర్చుకున్నాం? యేసుక్రీస్తు 5 ప్రాముఖ్య పునాదులను చెప్పారండి. యేసుక్రీస్తు, రక్షణ, బైబిల్, త్రిత్వము, జీవము అనే 5 అంశాల గురించి వివరించారండి. 3 అంశాల గురించి వివరించారండి. మంచిది, దేవుడికి స్తోత్రం. ప్రాముఖ్యంగా మనము ఈ యొక్క విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఎఫెసీ పత్రికలో నుంచి మనం చూస్తూ 2వ అధ్యాయము 20, 21 వచనాల్లో మనం చూస్తూ ఈ యొక్క అపోస్తులను ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద కట్టబడి ఉన్నారు అన్న విషయాన్ని మ్యూట్ చేయండి అందరు కూడా. సో ఈ విషయాన్ని మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. మనం సజీవమైనటువంటి రాళ్ల వలె మనం కట్టబడాలి. ఆత్మ సంబంధమైన మందిరం వలె కట్టబడాలంటే ఏ రీతిగా అన్న విషయాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. చచ్చిన రాళ్లతో సంఘమును కట్టకూడదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ వరము కలిగినటువంటి వారుగా, పరిశుద్ధాత్మ అనుభవం, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం ఎటువంటి రీతిగా ఉండాలో అన్న విషయాన్ని కూడా తెలియచేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. కావున దేవుని యొక్క ఆత్మతో మనం ముందుకు నడిపింపబడేటువంటి వారముగా దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్తూ వచ్చాం. అలానే బంగారం దేనికి సాదృశ్యమో, మేలిమి బంగారం దేనికి సాదృశ్యమో కూడా మనం దేవుని యొక్క సన్నిధిలో అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అంకుల్ మ్యూట్ చేయండి, రామారావు అంకుల్. సో ఇంకా మనం మరికొన్ని విషయాలు మనం చూస్తే దేవుని సన్నిధిలో ఇక్కడ నేను కొన్ని విషయాలు ఆపేస్తాను అనుకుంటున్నాను. ఎంతవరకు ఇవన్నీ కూడా మీకు తెలియచేశాను. విశ్వాసం నుంచి మనం అందరం కూడా అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకొనుచు అన్న విషయాన్ని మనం చూస్తూ, మనలో విశ్వాసం ఉంటే మన ద్వారా గొప్ప కార్యములు చేసి మన ద్వారా సంఘాన్ని కడతాము అన్న విషయాన్ని మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఇవన్నీ కూడా లాస్ట్ సెషన్లో మనం నేర్చుకున్న విషయాలు రాని వారికి ఉపయోగపడతాయని. ఈ దినాన కూడా మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్దాం. కాబట్టి ఏలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించేరి అన్న విషయాన్ని మనం గత సెషన్లో నేర్చుకుంటూ మనం ముందుకెళ్ళాం. ఈ యొక్క ఉన్నటువంటి గంధపు చెక్క, ఆ యొక్క చెట్లు అలానే ఉంటే అవి స్మెల్ రావు. కానీ అదే విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఏదో మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం అన్నట్లుగా కాకుండా నామకార్థ క్రైస్తవులుగా ఉన్నట్లయితే మనం ఇతరులకి సువాసనగా ఉండలేము అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి ఈ దీప వృక్షానికి ఉన్నటువంటి ప్రతిదానికి కూడా మీరు అడుగు భాగంలో ఒక స్టాండ్ లాగా మీరు చూస్తూ ఉన్నారు. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? ఓకే, మీరు ఫోన్లో మీరు జూమ్ చేసి కూడా చూసుకోవచ్చు. మీరు ఫోన్లో జూమ్ చేసుకొని కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం నెక్స్ట్ సెషన్లో. ఈ బేస్మెంట్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. ఇది పునాదికి సాదృశ్యము. క్రీస్తు యేసు ఆ యొక్క ఉన్నటువంటి అపోస్తులు ప్రవక్తులు వేసినటువంటి పునాది మీద మనం కట్టబడుచున్నాం అన్న విషయాన్ని, చెట్టుకున్నటువంటి వేరు అనేటువంటిది చచ్చిపోతే ఆ యొక్క చెట్టులో ఏ భాగము కూడా ఫలించదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన జీవము కలిగిన వాడై ఉన్నాడు. ఆయనలో నుంచి వచ్చినటువంటి మనము కూడా జీవము కలిగినటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. అలానే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనతో పాటు మనం కూడా ఫలించాలి, ఆయనతో కలిసి జీవించాలి అని దేవుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చక్కగా వివరిస్తారు. నాలో ఫలించుడి, నాలో ఫలించుడి, నాలో ఫలించని ప్రతి తీగ తీసివేయబడుతుంది అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తే క్రైస్తవులు వివిధ రకాలైనటువంటి పరిస్థితుల గుండా, శ్రమల గుండా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క గంధపు చెక్క ఎప్పుడైతే చెక్కబడుతుందో లేకుంటే అరగదీయబడుతుందో అప్పుడు వాసన వస్తుంది అన్న విషయాన్ని, సువాసన వస్తుంది అన్న విషయాన్ని ఇంకా మీరు సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనమందరి కూడా ఏదో ఒక రీతిగా ఇంట్లో గృహాల్లో పౌడర్ కానీ లేకుంటే ఏదో ఒక స్ప్రే కానీ, రూమ్ స్ప్రే కానీ,
లేకుంటే సెంటు గాని ఇలాంటివి మనం చూసి ఉంటాం. ఖచ్చితంగా మనం చూసి ఉంటాం. అయితే అది ఏ రీతిగా అయితే ఆ యొక్క బాటిల్ అనేటువంటిది ఒక గూట్లో ఉంచినప్పుడు అది స్మెల్ రాదు. జాగ్రత్తగా ఆలకిద్దాం. అది స్మెల్ రాదు. ఎప్పుడైతే ఆ పౌడర్ కానీ, లేకుంటే అక్కడున్నటువంటి రూమ్ స్ప్రే కానీ, లేకుంటే అక్కడున్నటువంటి సెంటు బాటిల్ కానీ, ఏదైనా కూడా కావచ్చు. అది ఎప్పుడైతే మూత తీయబడి, ఎప్పుడైతే బాడీకి కావచ్చు, లేకుంటే ఇంట్లో కావచ్చు, లేకుంటే మన స్ మనం స్ప్రే వాడుతున్నప్పుడు కావచ్చు. అది ఎప్పుడైతే మనం బాటిల్ ఓపెన్ చేసి, మనం దాన్ని అప్లై చేస్తామో, అప్పుడు దాని యొక్క స్మెల్ అనేటువంటిది ఇతరులకు కూడా రావడానికి మనం చూస్తా ఉంటాం. అలానే ఆత్మీయ జీవితములో మూత వేయబడినటువంటి క్రైస్తవులుగా ఉండకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎంత వాక్యం విన్నా కూడా ఇతరులకు చెప్పుకోకుండా నీలో నువ్వు దాచుకున్నట్లుగా ఉండకూడదు. అలా ఉంటే నీలో నుంచి సువాసన రాదు. నువ్వు ఎప్పుడైతే మూత తీయబడినటువంటి వ్యక్తిగా ఉంటావో, అలానే ప్రభు సన్నిధిలో నోరు తెరిచేటువంటి వ్యక్తిగా ఉంటావో, ప్రభు కొరకు వాడబడేటువంటి వ్యక్తిగా ఉంటావో, శ్రమలొచ్చినప్పటికీ ప్రభు సన్నిధిలో ప్రభువును నోరు తెరిచి స్తుతించే వ్యక్తిగా ఉంటావో, ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క నామాన్ని మహింపరిచేటువంటి వ్యక్తిగా ఉంటావో, అప్పుడు ఇతరులకు నువ్వు సువాసనగా ఉంటావన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. మనము మరొక పాయింట్ ఉంది. అందుకే నేను ఎక్కువగా ఈ సువాసన గురించి నేను మాట్లాడట్లేను. మన పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ప్రత్యేకించాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను రేపటి దినాన ఆ సబ్జెక్ట్ వచ్చినట్లయితే, ఈ పాయింట్ వచ్చినట్లయితే రేపటి దినాన ఒక 10 విషయాలు నేను మాట్లాడతాను. దేవుని యొక్క సన్నిధిలో మన సాక్ష్య జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? దేవుడు వేటిని మన పైన సాక్ష్యము చెప్పడానికి నియమించి ఉంటున్నాడు. అలాంటి విషయాలు కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడుతూ ముందుకు వెళ్తాను రేపటి దినాన. ఇక్కడ ఈ దినాన దేవుడు మనకు ఉంచినటువంటి విషయాలు మనం చూస్తే, ఎటు పోయినా కూడా శ్రమపడుచున్నాను, ఇరికింపబడిన వారం కాము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియచేస్తా ఉన్నారు. క్రైస్తవులకు శ్రమలు అనేటువంటివి అది సర్వసాధారణం అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంత ప్రార్థన చేసుకుంటున్నాం, ఎందుకు శ్రమలు వస్తున్నాయి? ఇంతగా దేవుని యందు భక్తి కలిగి ఉన్నాం కదా, ఎందుకు శ్రమలు వస్తున్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. నేను కూడా డిగ్రీ ఫెయిల్ అయ్యాను ఒక సబ్జెక్ట్లో. ఆ సమయంలో ఎంతో కృంగిపోయాను నేను. ఎంతగా పరిచర్యలో వాడబడుతున్నటువంటి నేను, ఎందుకు ప్రభువా ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేటట్లు చేశావు? అందరి ఎదుట నేను ఎంతో అవమానపరచబడుతున్నాను. ఎంతో నాకు శ్రమ కదా అది అని ఒక వారం రోజులు సరిగా నేను తినకోకోకుండా నేను అలా దేవుని యొక్క సన్నిధిలో దుఃఖపడుతూ, బాధపడుతూ ప్రార్థన చేసుకున్నాను. అయితే అలా పాస్ అయినట్లయితే నెక్స్ట్ నేను కాలేజీకి వెళ్ళిపోయేవాడిని. కానీ దేవుని యొక్క ఉద్దేశాలు నా జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు ఒక ప్రాంతానికి నన్ను నడిపించాడు. చెన్నై ప్రాంతానికి. ఆ యొక్క చెన్నై ప్రాంతంలో 3 మాసాలు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న విధానమును బట్టి, నా గతం ఏంటో, ప్రస్తుతం ఉన్నటువంటి నా పరిస్థితి ఏంటో, అదే రీతిగా నా భవిష్యత్తు ఏంటో దేవుడు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ వచ్చాడు. వాస్తవానికి నేను ఈ దినాన మీకు వాక్యం చెప్తున్నానంటే, ఆ రోజు నేను చెందిన రూపాంతరమును బట్టే ఈ దినాన మీ ఎదుట నేను నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటున్నాను. కొన్ని సమస్యలు అనేటువంటివి మన జీవితాల్లో పాఠాలు నేర్పిస్తాయి. ప్రభువుకు దగ్గర చేస్తాయి. అందుకే దావీదు అంటాడు, శ్రమ నాకు మేలాయన అంటాడు. ఎవరైనా చెప్తారా ఈ మాట? చెప్పగలమా మనము? దావీదు అంటాడు, శ్రమ నాకు మేలైంది అంటాడు. ఎందుకో తెలుసా? ఇంకా ప్రభువులో ఆనందించడానికి అంటాడు. ఇంకా ప్రభువును స్తుతించడానికి, ప్రభువుకు సమీపముగా ఉండడానికి అని తెలియచేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే ఏదో ప్రభువుకు దూరంగా ఉండవని కాదు. నేను గత వారంలో 3 విషయాలు మీకు చెప్పాను. క్రైస్తవులకు ఎందుకు శ్రమలు వస్తాయి అన్న విషయాన్ని మనం చెప్తే 3 విషయాలు చెప్పాను. ఎంతమంది గుర్తుంది? గుర్తున్నాయా? గుర్తున్నట్లయితే ఎవరైనా చెప్పగలరు? ఎందుకు శ్రమలు వస్తాయి క్రైస్తవులకి? దేవుని మాట వినకపోవటం వల్ల, హ్మ్. దేవుడు అనుమతించే శ్రమలు, హ్మ్. మూడో విషయం గుర్తులేదు బ్రదర్. మిగతా వారు చెప్పండి. దేవుని కొరకు జీవించడం వలన శ్రమలు వస్తాయి. ఎస్. ఎవరికి వారు క్రియలను బట్టి శ్రమలు తెచ్చుకుంటారు. హ్మ్.
3 రకాలైన శ్రమల గురించి మీకు వివరించాను. ఒకటి, దేవుని మాట వినకపోవడం ద్వారా కలిగే శ్రమలు మనం నేర్చుకున్నాం గత సెషన్‌లో. ఎగ్జాంపుల్‌గా కూడా కొన్ని విషయాలు మీకు చెప్తూ వచ్చాను. మీరు కూడా చక్కగా సమాధానం చెప్పారు. దేవుని యొక్క మాట వినకపోవడం ద్వారా వచ్చేటువంటి శ్రమలు మొట్టమొదటిగా. అయితే శ్రమలొస్తున్నాయంటే ఎందుకొస్తున్నాయని గ్రహించాలని గత సెషన్‌లో మనం నేర్చుకుంటూ వచ్చాం. సెకండ్ పాయింట్ ఏందంటే, మనకై మనము తెచ్చుకునేటువంటి శ్రమలు. రోడ్డు పైన పోతా ఉంటాం. బస్సు వస్తా ఉంది. చూసి కూడా మనం దాటుకోవడానికి ప్రయత్నం చేసి బస్సోడు తగిలిచ్చాడు. యాక్సిడెంట్ అయింది. దెబ్బలు తగిలాయి. మనకు మనం చేసుకున్న శ్రమలవి. దేవుడు పెట్టినవి కాదు. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. ట్రైన్ పలానా టైం అని చెప్పారు. నువ్వు లేట్‌గా బయలుదేరావు. బస్సు పలానా టైం అని చెప్పారు. నువ్వు లేట్‌గా బయలుదేరావు. ఆ బయలుదేరిన విధానమును బట్టి ఆ ట్రైన్ మిస్ అవ్వడం వల్ల, ఆ బస్సు మిస్ అవ్వడం వల్ల, ఆ పని మిస్ అవ్వడం ద్వారా ఎన్నో గంటలు వృధా చేసి వేరే మార్గం గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. లేకుంటే ఎంతో డబ్బు కేటాయించాలి. ఎంతో సమయం వృధా. అది ఎవరు చేసుకున్న మిస్టేకు అంటే, ఎవరికి వారు చేసుకునేటువంటి మిస్టేక్. దాని ద్వారా కలిగే శ్రమలు వేరు. జ్ఞాపకం చేసుకోవాలి. అవి జస్ట్ చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జీవితంలో ఎన్నో విలువైన విషయాల్లో కూడా మనం తప్పు చేస్తా ఉంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి విషయాల్లో బహు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలానే దేవుని యొక్క సన్నిధిలో ప్రభు కొరకు మనం జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు. ప్రభు కొరకు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి వెళ్తుంటే ఎంతోమంది ఏదో రకరకాలైన విషయాలు మాట్లాడతారు. కుటుంబ ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంతోమంది ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్రభు సువార్త ప్రకటించినప్పుడు జరిగేటువంటి ఎన్నో విషయాలు జరుగుతా ఉంటాయి. ఎంతోమంది దూషిస్తా ఉంటారు. ఇలా దేవుని కొరకు జీవించేటువంటి సమయంలో వచ్చేటువంటి శ్రమలు వేరు. జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఈ 3 విషయాల్లో, ఈ 3 విషయాల్లో ఏ విషయమును బట్టి మీకు లేకుంటే మనకు శ్రమలు వస్తున్నాయన్న విషయాన్ని గ్రహించాలి. దేవుని మాట వినకపోవడం ద్వారా నీకు ఈ శ్రమ వచ్చిందా? లేకుంటే నీవుగా తప్పు చేసి శ్రమను అనుభవిస్తా ఉన్నావా? మూడవదిగా మనం చూస్తే ప్రభు కొరకు నిలబడి శ్రమ పడుతున్నావా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 3 రకాలైనటువంటి విధానాల్లో క్రైస్తవులకి శ్రమలొస్తాయి. అయితే ప్రభు సంతోషించేటువంటి విషయం ఏందంటే, చివరి పాయింట్‌గా ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవిస్తూ, ప్రభు కొరకు మనం శ్రమ పడినట్లయితే క్రీస్తు తోడి మనం వారసులమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రభు ఏ రీతిగా అయితే జీవించాడో ఆయనతో పాటు మనం జీవించడకు అన్న విషయాన్ని రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో ఈ యొక్క మాటను మనము చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటను మనము చూడగలం. కాబట్టి ప్రభు సన్నిధిలో శ్రమలు అనేటువంటివి వచ్చినప్పుడు క్రైస్తవులుగా మన జీవితాల్లో మనం ఇంకా ప్రభువుకు సమీపించాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. నెక్స్ట్ కొన్ని పాయింట్లు మనం చూస్తే, అపాయంలో ఉన్నను కూడా కేవలం ఉపాయం లేని వారము కాము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుడు మనల్ని ఉపాయమును కలిగచేసి దేవుడు ఆ శ్రమల నుంచి మనల్ని విడిపిస్తాడన్న విషయాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అందుకే తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తే, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును మీ విశ్వాస విషయంలో మిమ్మల్ని హెచ్చరించుటకు అన్న విషయాన్ని కూడా గత సెషన్‌లో కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళాం. ఈ శ్రమల వలన ఎవ్వరు కూడా కదిలింపబడకుండునట్లుగా మిమ్మల్ని స్థిరపరచుటకు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా స్థిరముగా ఉండాలి. కదిలింపబడకూడదు. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడు కదా దేవుని యొక్క సన్నిధిలో, అయ్యా నన్ను స్థిరపరచు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా అన్నట్లుగా దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులు స్థిరముగా ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను అందుకే కొన్ని విషయాలు నేను మాట్లాడుతూ వచ్చాను. నేను ఈవినింగ్ బైబిల్ స్టడీలో కూడా కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. ఏంటంటే మనకి 7:30 to 8:30 బైబిల్ స్టడీ జరిగింది కదా, వాటి విషయంలో కూడా చాలా విషయాలు మాట్లాడుతూ వచ్చాను. క్రైస్తవులు విశ్వాసంలో స్థిరంగా ఉండట్లేదు. దేవుని సన్నిధికి వస్తారు, దేవుని కార్యాలు చూస్తారు, స్థిరమైన మనసు ఉండట్లేదు. మా ప్రాంతంలో ఒక సహోదరి, ఆమెకి అనారోగ్యం అయితే వచ్చి ప్రార్థన చేయించుకునేది. దేవుడు అనారోగ్యం నుంచి ముట్టాడు, స్వస్థపరిచాడు. మళ్ళీ నేను మరొక చోట ఆమెను చూశాను.
ప్రశ్న చెప్పబడును అన్న ఒక టైటిల్ ఉండి ఒక చెయ్యి చూయిస్తూ ఒక బోర్డు ఉన్నటువంటి ప్రాంతంలో ఆమెను చూశాను. ఆమె వేరే మందిరానికి వెళ్తుంది, అప్పుడప్పుడు మన మందిరానికి వస్తుంది. అయితే అలా నేను చూసిన తర్వాత మళ్ళీ ఆమెను అక్కడ చూసే లోపల బాగా అనిపించింది. అక్కడికి వెళ్తుంది, వాళ్ళు ఏదో చెప్తారు, అవేవో చేయించుకుంటుంది, మళ్ళీ కొన్ని రోజులు బాగుంటుంది, మళ్ళీ బాగలేకుండా ఉన్నప్పుడు మళ్ళీ మందిరానికి వస్తుంది. మళ్ళీ మందిరానికి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తాడు, దేవుడు విడుదల ఇస్తాడు. విడుదల ఇచ్చిన తర్వాత ప్రభు సన్నిధిలో ఉండాలా? ఉండదు. స్థిరమైన మనసు ఉండదు, బయటకు వెళ్ళిపోతారు, మళ్ళీ లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. ఒక ఎగ్జాంపుల్ మాత్రమే మీకు చెప్పాను. ప్రభు సన్నిధిలో అన్న మేము ఏ టెంపుల్కి వెళ్ళట్లేమన్నా, వేరే వేరే చోటుకి ఎక్కడ కూడా వెళ్ళట్లేము అని అనుకుంటూ ఉండవచ్చు. అయితే ప్రభు సన్నిధిలో ఉండాల్సినటువంటి విషయాల్లో విశ్వాసం ఉంచకపోవడం కూడా అస్థిరులే అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు మరణించి తిరిగి లేచి పునరుత్థానుడైన తర్వాత 40 దినాలు శిష్యులకి అనేకులకి కనిపించినట్లుగా మనం చూస్తాం. అదే రీతిగా శిష్యులందరికీ ఒకసారి కనిపించాడు. ఆ సమయంలో తోమా లేడు. ఆ తోమా లేని విధానం బట్టి తోమాకు విషయం చెప్పినప్పుడు నేను నమ్మనంటే, నేను ఆయన చేతిలో ఆ గాయములలో నా వేలు పెడితేనే నేను నమ్ముతానంటాడు. చివరికి ఏమైంది? దేవుడు మళ్ళీ తనకు ప్రత్యక్షం అవుతాడు, దేవుడు మాట్లాడుతాడు. చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారు ధన్యులంటే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో స్థిరముగా ఉండడానికి ఈ సంఘముగా పిలువబడుతున్నటువంటి మనకు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడో తెలుసా? ప్రవక్తల కాలంలో ఉన్నప్పుడు సంఘం గురించిన విషయాలు తెలియదండి వాళ్ళకి. కేవలం అప్పుడున్న విషయాలే తెలుసు. ఇంకా మనం చూస్తే న్యాయాధిపతుల కాలంలోనికి వచ్చిన లోపల కేవలము వాకున్న పరిస్థితులు, అధికమున్న సంగతులే తెలుసు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత కృపాకాలంలో గతంలో ఉన్నటువంటి వారి పరిస్థితి, వారి భవిష్యత్తు తెలుసు. సంఘంలో ఉన్నటువంటి మన పరిస్థితి, మన భవిష్యత్తు కూడా తెలుసు. వారికి తెలియని విషయాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకి అటువంటి కృపనిచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి విశ్వాసంలో ఇంకా అధికమైనటువంటి రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన కృపలో మనం ముందుకెళ్ళడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుక ఉద్దేశించిన వారందరూ హింస పొందుట సంఘము దాని మీద కట్టబడుచున్నది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నిమిత్తము అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది కూడా చాలా పెద్ద టాపిక్, నేర్చుకుంటే కదా మంచి విషయాలు ఉంటాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ కూడా, ఎవరైతే మంచి భక్తితో జీవించాలని అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఎన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నా, నెలల నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్నా, ఎన్నో పుట్టుకతో క్రైస్తవులుగా పిలువబడుతున్నప్పటికీ కూడా సద్భక్తి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ భక్తి జీవితంలో బ్రతుకను ఉద్దేశించిన ప్రతి ఒక్కరు కూడా హింస పొందుదురు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. హింస పొందుదురు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవులకి రకరకాలైనటువంటి శ్రమలు ఉంటాయండి. బయట నుంచో కాదు, కుటుంబం నుంచి కూడా ప్రారంభమవుతాయి, బంధువుల దగ్గర నుంచి కూడా ప్రారంభమవుతాయి, ఇరుగు పొరుగు వారి దగ్గర నుంచి కూడా ప్రారంభమవుతాయి, ఒకే సంఘములో నుంచి ప్రారంభమవుతాయి. కొన్నిసార్లు సేవకుల నుంచి కావచ్చు, సేవకురాల నుంచి కావచ్చు, విశ్వాసుల నుంచే కావచ్చు, అవిశ్వాసుల నుంచే కావచ్చు. ఎన్ని విధానాలుగా శ్రమలు వచ్చినప్పటికీ కూడా ప్రభు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో మనం స్థిరముగా ఉండాలి అనే విషయాన్ని మనం లేఖన భాగాన్ని మనం అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము కదలక స్థిరులనై ఉండుడి అన్న విషయాన్ని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం స్థిరముగా ఉండాలని అక్కడ సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే లేఖన భాగంలో
క్రీస్తు యేసు నందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ కూడా ఎలా అంటే హింస పొందుదురు. ఈరోజు నువ్వు హింసింపబడుతున్నావేమో. నన్నైతే నా ఆత్మీయ జీవితంలో నేను పరిచర్లో ముందుకెళ్తున్నప్పుడు ఎంతో మంది నన్ను హింసించారు. ఎంతో మంది నన్ను శ్రమల గుండా తీసుకెళ్లారు కూడా. జ్ఞాపకం చేసుకోవాలి. వారి మాటలు, వారి ప్రవర్తన అవన్నీ కూడా నన్ను ఎంతో హింసించాయి. అందుకే దైవజనులు ఒక పాట రాశాడు ప్రభు సన్నిధిలో. చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు రాయబడి ఉంటాయి ఆ యొక్క పాటలో. ఏమిటంటే, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 నిన్నే నిన్నే కొలుతున్నయ్యా అనే పాటలో దైవజనులు చక్కగా వివరించారు ఆ పాట. ఆత్మీయులే, మందిరానికి వస్తున్న వారే కొన్నిసార్లు ఇంకా మనకు బాధ అనిపించే విషయాలు ఏంటో తెలుసా? ఎవరో అండి అవిశ్వాసి మాట్లాడితే పర్లేదండి. విశ్వాసి దేవుని యొక్క వాక్యం తెలిసిన సేవకులే ఇలా మాట్లాడితే ఎలా అనిపిస్తుంది మనసుకు? వాక్యం తెలిసినటువంటి విశ్వాసులే మనల్ని ఇలా అంటుంటే ఎంత బాధ అనిపిస్తుందండి అని ఎన్నో పలుమార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. పలుమార్లు మనకి ఆ యొక్క హృదయంలో ఆలోచనలు వస్తుంటాయి కదా. అందుకే ఇక్కడ మనం చూస్తే నిజముగా భక్తి జీవితంలో కొనసాగింపబడే ప్రతి ఒక్కరికి కూడా హింసలు వస్తాయి. అయితే దేవుడు వాటన్నిటి నుంచి విడిపిస్తాడు అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సంఘము దేని మీద కట్టబడుచున్నది? మళ్ళీ చదవండి ఈ యొక్క మాటని, బైబిల్లో ఉన్న వచనాన్ని. 3:12 త్వరగా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి ఒక్కరు హింస చదవండి. పొందుదురు. సంఘము దేని మీద కట్టబడుతుంది? దేని మీద కట్టబడుతుందండి? దేని మీద కట్టబడుతుంది? హింస పొందేటువంటి ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్ళే వారి ద్వారా సంఘం కట్టబడుతుంది. మ్యూట్ చేయాలి అందరూ కూడా. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు సంఘం అంటే నీవు నేను మనమే. సంఘం అంటే క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడినటువంటి పరిశుద్ధుల సహవాసం. నన్ను అడగనివ్వండి, ప్రస్తుతం మనం వెళ్తున్నటువంటి సంఘాలు హింస పొందుతున్నాయా? ప్రస్తుతము ఉన్న సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు సద్భక్తి చేస్తా ఉన్నారా? ప్రస్తుతము సంఘంలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి కూడా ప్రభు కొరకు హింస పొందుతున్నారా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అసలు హింసలు ఎలా కలుగుతాయి? ఒకసారి చెప్పండి కొన్ని విషయాలు మీ ప్రాంతాల్లో, లేకుంటే మీరు వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పండి. నేనైతే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను, ఇప్పటికి కూడా చేస్తా ఉన్నాను కూడా. ఒక్కొక్క పాయింట్ చెప్పండి అర్థం చేసుకోవడానికి. త్వరగా. బ్రదర్, మా సంఘంలోనైతే మా సేవకురాలు చాలా హింసకు గురవుతున్నది. బంధువులు, ఆత్మీయులు, తోబుట్టువులు అందరూ బాధ పెడుతున్నారు. చాలా విషయాలలో తను హింసకు గురవుతున్నది. ఇప్పుడు మాతోటి అందరితోటి కలిసి ఏకీభవించి ప్రార్థన చేద్దాము, ఎదిరిద్దాము అనేది అందరిని విజ్ఞాపన కోరుకుంటది. మంచిదక్క. ఇంకా చెప్తారా? మీ వ్యక్తిగత జీవితాల్లో ఎదురైన హింసలు కావచ్చు, లేకుంటే సంఘం ద్వారా కావచ్చు, సువార్తకు వెళ్ళే విషయంలో, సువార్త చెప్పే విషయంలో, వివిధ రకాలుగా ఎవరికి లేవా ఎక్స్పీరియన్స్లు? లేవంటే మీరు ప్రభు కొరకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏ రీతిగా అయితే బాటిల్ మూత వేయబడిన స్థితి ఉందో అలానే ఉన్నారని అర్థం. మా బంధువులు, మా చుట్టాలు మాకు ఎంతో హింస పెట్టి వెళ్ళేసారు కూడా అయ్యారు. మీరు ముస్లిమ్స్ అయి ప్రార్థనకు వెళ్తున్నాం, అసలు ముస్లిమ్స్ కాదు ఇది అదే. నా పిల్లల పెళ్ళి కూడా రాకుండా మాకు చాలా బాధలు పెట్టారు, చాలా నిందకారం చేశారు. అయినప్పుడు ఇంకా దేవుడు కుదరలేదు.
దేవుడు మా బిడ్డల పెళ్ళిళ్ళు చేశాడు. మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడని దేవునికి నేను స్తోత్రం. నమ్ముతాను. మంచిది. తల్లిగారు మరి ముస్లింగా ఉన్నప్పుడు అందులో ఉన్న విధానం అంతా కూడా మనకు తెలుస్తుంది. తల్లిగారు మాతృ లక్ష్మి పడినప్పుడు కుటుంబం ద్వారా ఎన్నో శ్రమలు అనుభవించారు. అయితే భక్తిలో నుంచి తొలగిపోకుండా ప్రభు కొరకు వైరాగ్యం కలిగి జీవిస్తా ఉన్నారు. రాణి అమ్మ గారు చెప్పండి. చెప్పండి. నాన్నగారు అయ్యగారు ప్రేయర్ చేసేటప్పుడు అందరూ నాన్న చాలా భక్తితో ఉండేవాళ్ళు అయ్యగారు. అంటే ఇప్పుడు చనిపోయారు కానీ అందరు తిట్టేవాళ్ళు, ఈయన ఒక్కడే చేస్తాడా ఇంత భక్తితో. పాస్టర్లు కూడా అట్లీస్ట్ చాలా మంది పాస్టర్లు అయితే అయ్యగారు మా నాన్నగారిని ఎంత ఇబ్బంది పెట్టారంటే మీటింగ్ తీసుకెళ్ళి కూడా మధ్యలో వదిలేసి వచ్చారు. అంటే వాళ్ళతో ఏకీభవించలేదని, వాళ్ళు చేసే పనిలో ఏకీభవించలేదని. నాన్న దేవుడి కోసం చాలా పాటుపడ్డారు అయ్యగారు, కానీ చాలా హింస పెట్టారు పాస్టర్లు మెయిన్. ఇప్పటికీ వస్తే అయ్యగారు ఒక్కోసారి అనిపిస్తుంది ఈ పాస్టర్లతో పోవడం అవసరం, చర్చిలకు వెళ్ళడం అవసరమా? వీళ్ళు అంటే వీళ్ళు ఇట్లా ఫుల్గా చేస్తున్నారు కదా, పాస్టర్ల మీద చెప్పుకుంటున్నారు. పాస్టర్లు ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు వారవట్లేదు. వీళ్ళు ఏమి దేవుని బిడ్డల్ని రక్షిస్తారు, వీళ్ళ దేవుని బిడ్డలకు ఆత్మని వీళ్ళు ఎలా రక్షిస్తారు? వీళ్ళని చూసి కూడా వాళ్ళు నేర్చుకొని వాళ్ళు కూడా అట్లనే కుట్ర కుతంత్రాలతో ఉంటారు కదా. వీళ్ళని చూసి అది చర్చికి పోకుండా మన ఇంట్లో మనమే చేసుకుంటే బాగా అనిపించిన పరిస్థితులు చాలా వచ్చినాయి గారు. నేను అది చిన్నతనం నుంచి నాన్నమట్టి ఉండి చూసి పెరిగినాయి గారు. వాటి గురించి కూడా నేను కొన్ని నిమిషాలు మాట్లాడతాను. నెక్స్ట్ చెప్పండి ఇంకా మిగతా వారు. బ్రదర్, నా అనుకూల విషయంలో కూడా ఎన్నో ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, అలాగే మందిరాన్ని కట్టబడినప్పుడు ఆ మందిరం కూడా తీసుకోవడము, ఆస్తులు తీసుకోవడము, అంటే ఒక వెలివేసినట్టుగా నన్ను చేయడము అన్నీ చేస్తున్నారు బ్రదర్. కానీ అయినప్పటికీ దేవుడు ఇస్తాడు, నా మందిరాన్ని నాకు తిరిగి ఇస్తాడు అనే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను. వాళ్ళతోనే కాదు, అయిన వాళ్ళతో అంటే క్రైస్తవులతోనే చాలా ఇబ్బందులు పడినాను. అందరూ ప్రార్థనలో ఉన్నప్పుడు, స్వార్థ చేసినప్పుడు అన్యులతో నష్టపోతారు. వాళ్ళ ద్వారా అనేక ఇది వస్తాయి. కానీ అయితే నాకైతే క్రైస్తవులు దేవుని నమ్ముకున్న వారే నన్ను చాలా హింసించి చాలా ఇది చేస్తున్నారు. మందిరం కూడా కట్టుకున్న మందిరాన్ని కూడా లాక్కున్నారు, ఆస్తులు తీసుకున్నారు. అయినప్పటికీ కూడా మేము దేనికి భయపడలేదు, ఎందుకంటే దేవుడి అందే మేము గురి చేసుకొని ముందుకు సాగుతున్నాము. చివరికి ప్రార్థనా పరులుగా ఉన్న నా బిడ్డలను కూడా నన్ను ఏం చేసుకోలేక నా బిడ్డ మీద ప్రభావం చూపించి ఆ అబ్బాయిని లాక్కొని ఆ అబ్బాయిని కూడా మాకు అంటే లోకానుసారంగా జీవించే జీవితానికి ఇది చేస్తున్నారు. కానీ నేనైతే ఒక నిరీక్షణ కలిగి ఉన్నాను, ఎందుకంటే ఇవన్నిటి నుంచి తప్పించేవాడు దేవుడు అక్కడే, మన సహాయం చేసేవాడు దేవుడు అక్కడే అని ఒక నిరీక్షణ కలిగి నిబ్బరం కలిగి ఒంటరిగా పోరాడుతున్నాను బ్రదర్. వాళ్ళలో ఇప్పుడు ఇక్కడ నేను నిసి ప్రాపర్టీస్ ఇక్కడ నేను గూగుల్ మీట్ లో చేరినప్పటి నుంచి ఇంకా ధైర్యం కలిగి ఉన్నాను, ఎందుకంటే నాకంటూ ప్రార్థించేవారు, నాతో నా బాధను పంచుకునేవారు ఉన్నారు కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుగుతున్నాను బ్రదర్. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. మిగతా వారు చెప్పొచ్చు. అయ్యా, నేను దేవుని నమ్ముకోవడం వల్ల నా రక్త సంబంధికులందరూ నాకు దూరం అయిపోయారండి. నాతో ఎవరు మాట్లాడరండి సరిగ్గా. దేవుడు నాకు తోడుగా ఉన్నానని నేను జీవిస్తున్నాను. నా అక్క కూడా ఒప్పుకున్న దగ్గర నుంచి నన్ను ఎవరు పలకరించట్లేదు, ఫోన్ చేసి మాట్లాడలేదు కనీసం. నా గురించి కొంచెం ప్రార్థన చేయండి. ఒక్కొక్కరికి కొన్ని అనుభవాలు ఉంటున్నాయి. సద్భక్తి చేసేటువంటి విషయంలో కొన్నిసార్లు ఆత్మీయులే మనల్ని అర్థం చేసుకోలేరు. సద్భక్తి చేసేటప్పుడు సొంత భర్త, సొంత భార్య, సొంత పిల్లలు, సొంత సేవకులు పిల్లలు కావచ్చు, మనల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి.
అయినప్పటికీ కూడా ఈ సద్భక్తిని కొనసాగించేటువంటి విషయంలో మనం ఎప్పుడు కూడా ఓడిపోకుండా ఈ యొక్క సంఘం అనేటువంటిది ఎవరి ద్వారా కట్టబడుతుందంటే సంఘం అనేటువంటిది మందిరానికి వచ్చిన వారందరి ద్వారా కాదు అన్న విషయాన్ని మనం గుర్తుకు చేసుకొని ఎవరైతే సజీవమైనటువంటి రాళ్ల వలె వారిని కట్టుకుంటూ ఉంటారో ఆ రాళ్ల ద్వారానే సంఘం అనేటువంటిది నిలబడుతుంది. అలానే దేని మీద కట్టబడుచున్నాము అన్న విషయాన్ని మనం చూస్తే సద్భక్తితో మనం ముందుకెళ్ళేటువంటి సమయంలో హింస పొందేటువంటి వారి ద్వారా మాత్రమే సంఘం అనేటువంటిది నిలబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఒక్కొక్కరు కొన్ని అనుభవాలు చెప్తూ వచ్చారు. సురేఖ అక్క కూడా అన్మ్యూట్ చేశారు, మాట్లాడతారక్క, ఏమైనా చెప్పొచ్చు. అనుకూలమైన బోధ చెప్పలేదనండి. పాస్టర్ గారి మీద కూడా కొన్ని సమస్యలు అంటారు. ఎస్, అనుకూల బోధ చెప్పలేదని హింస వస్తుంది. ఎస్, డైరెక్ట్గా మాట్లాడకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడుకొని అవన్నీ కూడా సేవకులకు తెలిసి ఎన్నో బాధలు ఇవన్నీ కూడా పొందేటువంటి పరిస్థితి నేను కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చేశాను. మంచిది, ఇంకా చెప్పండి ఎవరైనా కూడా బ్రదర్, చెప్పండి. నేనైతే దేవుని నమ్ముకున్నానని కనీసం నా వృత్తిని కూడా గౌరవించకుండా చేసుకున్నారు బంధువులే. ఎస్ సార్, మంచిది, చాలా చక్కగా మీరు అనుభవాలు చెప్తున్నారు. అలా చేసినందుకు మంచిదని కాదు, కానీ మీరందరూ కూడా భక్తి జీవితంలో వెనకంచ వేయలేదు అన్న విధానమును బట్టి ప్రభు కొరకు ఈరోజు మీరందరూ కూడా జీవిస్తున్న విధానమును బట్టి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. దేవుడు మనల్ని సమీపించేంత వరకు కూడా, మనం దేవుని సమీపించేంత వరకు కూడా ఆ భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తూ ముందుకెళ్లాల్సిన బాధ్యతను దేవుడు మనకి ఇచ్చేయడన్న విషయాన్ని గుర్తెరిగి ఆ రాకడ వరకు కూడా మనం ఇదే విశ్వాసముతో, ఇంకా అధికమైనటువంటి విశ్వాసం, అమూల్యమైనటువంటి విశ్వాసం కలిగి ప్రభు కొరకు జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ఒక 2 నిమిషాల సమయాన్ని ఇస్తాను. ఓకే, మంచిది. సత్యవేణి అన్మ్యూట్ చేశారు, చెప్పండి అమ్మా. బ్రదర్ గారండి, దేవుడికి నమ్ముకున్న కాన్సే పర్వాలేదు. బ్రదర్ గారండి, అక్కడ దూషించే వాళ్ళు ఇలాంటి ఏం లేవు బ్రదర్ గారు, అంతా బానే ఉంది. మొన్న మాత్రం స్థలం కోసం కొంచెం గొడవ అయింది. అప్పుడే పై చేయి పడ్డది ఒంటి మీద, అంతే. సో మనం వివిధ రకాలుగా కొన్ని విషయాలు మనం చూస్తే వ్యక్తిగతంగా కూడా మన జీవితాల్లో, అందరూ మ్యూట్ చేసుకోనండి, వ్యక్తిగతంగా కూడా మన జీవితాల్లో ఎన్నో పరిస్థితుల గుండా నేనైతే ఎంతో మందికి సువార్త చెప్తున్నటువంటి విషయాల్లో కొన్ని విషయాల గుండా నేను శ్రమపడ్డాను, కొన్ని విషయాల గుండా హింస పొందాను, కొన్ని విషయాల ద్వారా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్ని విషయాల ద్వారా మరి నా ఆత్మీయ జీవితంలో ఎన్నో నన్ను కృంగదీయలేదని నేను చెప్పను. అయితే ఆ కృంగదీసిన పరిస్థితుల నుంచి దేవుడు మళ్ళీ నన్ను విడిపించి మళ్ళీ ఏం చేశాడంటే అలానే కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిగా నన్ను చేయలేదు. ఎప్పుడు కూడా దేవుడు నన్ను బలపరుస్తూ వచ్చాడు. అందులో ఉన్నటువంటి అనుభవాలు గుండా తీసుకెళ్తూ వెళ్ళాడు. పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో ఉన్న పరిచర్యకి అదే రీతిగా కొంచెం దూరంలో బోరింగ్ ఉండేదండి, బోరింగ్. ఆ బోరింగ్కి వెళ్ళి వాటర్ తీసుకురావాలి పరిచర్యకి, భోజన పరిచర్యకి, ఇవన్నిటికీ కూడా. అలా నేను బిందె తీసుకొని కాలు అయిన తర్వాత డైరెక్ట్గా ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా మందిరానికి వెళ్ళిపోయి పరిచర్య చేసేవాడు. ఇంకా అలానే ఎలా అయితే ఆ వాటర్ తీసుకుని వస్తున్నప్పుడు కొంతమంది ఆత్మీయులే, ప్రభుని ఎరిగిన వారే, మంచిగా పరిచర్యలో వాడబడుతున్న వారే, సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసేవాళ్ళే, తర్వాత ఇంకా పరిచర్యలో ఒక విధంగా కొనసాగబడేవారే ఆ పరిచర్యను చూసి వాటర్ తీసుకుని వస్తూ కర్మ చేసుకున్నాడు వీడు అన్నట్లుగా నన్ను మాట్లాడి, వాడు ఎందుకు ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు చూసినా మందిరంలోనే ఉన్నాడు మీ పిల్లోడు, ఏమి ఇంటికి వెళ్ళడా అన్నట్లుగా పేరెంట్స్ కూడా చెప్పి మందిరానికి దూరం చేయాలని, దేవుని సన్నిధికి దూరం చేయాలని ఎన్నో పన్నాగాలు పొందారు. ఊర్లో కావచ్చు, ఒకే ఒకడు కొడుకు కదా, ఎందుకు ఆడబెట్టుకున్నారు, ఎందుకు సేవకుని ఇంట్లో పెట్టారు, ఏమి ఇంట్లో మీకు లేదా అని మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి. జస్ట్ అర్థం చేసుకోవడానికి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఊర్లో నుంచి వెలివేశారు. మా ఊర్లో సువార్త ఏం అవసరం లేదు, మాకు దేవుళ్ళు ఉన్నారు, మాకేం ఈ దేవుడు వద్దు మాకు అని
బైబిల్ చించేసి, కరపత్రాలు చించేసి పైకి ఎగరేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట తెలియచేస్తా ఉన్నానంటే, క్రైస్తవులుగా జీవించేటువంటి విషయంలో ఖచ్చితంగా హింస పొందుదురు అన్న విషయాన్ని మీకు గుర్తుకు చేస్తా ఉన్నాను. ఇందాక అక్క ఒక మాట చెప్పారు, రాణి అక్క. నిజమే, మన భక్తి జీవితం అనేటువంటిది కొంతమంది ఓర్చుకోలేని తరంగా కూడా ఉండవచ్చు. జ్ఞాపకం చేసుకోవాలి. ఓర్చుకోలేని పరిస్థితులు కూడా ఎదురవుతాయి. అటువంటి సమయంలో విశ్వాస అయినా కూడా దాడి చేస్తాడు. జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులైనా దాడి చేస్తాడు. కాబట్టి త్రొక్కివేయడానికి, వారికన్నా బాగా వాడబడుకోకుండా ఉండడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉంటారు. సంఘంలో మనం చూస్తూ ఉంటాం. విశ్వాసుల మధ్యలో చూస్తూ ఉంటాం. ఆత్మీయుల మధ్యలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. పాటలు పాడితే నచ్చదు ఎవరికి? ఆత్మీయులకే. వాక్యం చెప్తే నచ్చదు ఎవరికి? ఆత్మీయులకే. పరిచర్య చేస్తూ ఉంటే నచ్చదు ఎవరికి? ఆత్మీయులకే. ఇందాక అక్క చెప్తున్నటువంటి సమయంలో మనం చూస్తాం. అయితే నా ఆత్మీయ తండ్రిని బట్టి, అక్క చెప్పిన విధానం బట్టి నేను బహుగా సంతోషిస్తా ఉన్నాను. ఎందుకో తెలుసా? ఆత్మీయ తండ్రి నాకు నేర్పించినటువంటి విషయాల్లో, సంఘంలో ఎప్పుడు కూడా చెప్తున్న విషయాల్లో, నేను వెనక భాగంలో ఆ చివరిగా నేను కూర్చుంటే, సంఘముగా మీరు ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ మీద వాడబడితే నేను సంతోషిస్తాను అంటే, ఫాదర్స్ హార్ట్. దేవుని యొక్క సన్నిధిలో అన్నకిచ్చిన ఆ దర్శనమును బట్టి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి. తన పిల్లలకు ఉన్నా లేకపోయినా కూడా సంఘ బిడ్డలకి ఇచ్చే మనసు కలిగి మమ్మల్ని ఆత్మీయంగా పెంచాడు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం దేవుని యొక్క కృప. అదే రీతిగా ఆత్మీయ దైవజనులు ప్రోత్సాహం, మమ్మల్ని బలపరిచిన స్థితి, ఇచ్చిన అవకాశాలు అన్న విషయాన్ని నేను గుర్తుకు చేసుకుంటున్నాను. నేటి దినాల్లో చూడండి, ఎక్కడైనా కేవలం వారు మాత్రమే వాడబడాలి. పాట అయిన వాళ్ళే, ప్రార్థన అయిన వాళ్ళే, ఏదైనా కూడా వాళ్ళ పిల్లలే. మనం సంఘములో, సమాజంలో, ఆయా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులకి ప్రాధాన్యత లేదు. సంఘ బిడ్డలకు ప్రాధాన్యత లేదు. చర్చి ఎల్డర్స్‌కి ప్రాధాన్యత లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి రకరకాలైనటువంటి పరిస్థితులు, స్వలాభము కోసం సొంత నిర్ణయాలు, ఎదుటివారిని ఎదవకుండా చేసేటువంటి పరిస్థితులు, మళ్ళీ పైకి భక్తి కలిగినటువంటి వారుగా కనిపిస్తూ, భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించుకోకుండా ఈ రీతిగా హింసించేటువంటి వారు సమాజంలో అనేక మంది ఉంటున్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలా సంఘ బిడ్డల్ని పోగొట్టుకోరు. కానీ వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ సంఘాన్ని సరైనటువంటి రీతిగా క్రమముగా తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను. ఆరోగ్యకరమైనటువంటి సంఘములో దినదినము కూడా నూతన ఆత్మలు చేర్చబడతారు. మీరు వెళుతున్న స్థానిక సంఘాల్లో ఈ సంవత్సరంలో ఇప్పటికీ కూడా దాదాపుగా మనం చూస్తే 6 మాసాలు గతించిపోయాయి. 7వ మాసం 20వ తేదీన మనం ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి పక్కన పెట్టండి. ఈ సంవత్సరంలో ఈ 6 నెలల 20 రోజుల్లో ఒక్క ఆత్మైనా నూతన ఆత్మ వచ్చిందా? ఒకవేళ వచ్చినట్లయితే సంఘముగా ఉన్న మీరు హింస పొంది ఆత్మలను తీసుకొని వచ్చారని, లేదా సేవకులు ఆత్మల పట్ల భారము కలిగి ఒక్కరినైనా కూడా దేవుని సన్నిధికి తీసుకొని వచ్చారని జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. లేదంటే ఈ 6 మాసాల్లో 20 రోజుల్లో ఉన్న ఆత్మలు వెళ్ళిపోయాయా? ఆలోచన చేయాలి. ఉన్న ఆత్మలు వెళ్ళిపోయాయా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మ సంబంధమైన మందిరంలో ఏమైనా మాట్లాడాలా? కొత్త ఆత్మలు వచ్చాయి బ్రదర్, వెళ్ళిపోలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మిమ్మల్ని నడిపిస్తున్న ఆత్మీయ దైవజనులు అబ్రహాం పాస్టర్ గారు అలా సువార్త చేస్తా ఉన్నారు. యవనస్తుల్ని ప్రోత్సహిస్తా ఉన్నారు. వారు కూడా ప్రభు పరిచర్యలో వాడబడుతున్నారు. సంఘ ఆరాధనలో, సంఘ క్రమాల్లో వాడబడుతున్నారు. అటు భారము కలిగి వారు ఆత్మల్ని సంపాదిస్తా ఉన్నారు. నూతన ఆత్మలు తప్పక వస్తూ ఉంటాయి. మంచిదక్క టెస్ట్ మనీ లాగా చెప్పినందుకు. అయితే జ్ఞాపకం చేసుకునండి, ప్రభు సన్నిధిలో ఇక్కడ మనము ఆలోచన చేసినప్పుడు, ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు, సంఘము కొరకు మనము అనేకుల్ని సిద్ధపరిచేటువంటి వారముగా మనము ఉండాలి అన్న విషయాన్ని మీకు తెలియచేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను, ప్రవక్తలను వేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుచున్నారు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఏమిటి ఆ అపోస్తులు పునాదులు వేసిన కట్టడ అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ, మనం కొన్ని విషయాలు మనం చూస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు
ఇంకా మనము అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది మీద అనగా సమర్పణ కలిగిన దైవ సేవకులు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ రకరకాలైనటువంటి గ్రామాల నుంచి జాయిన్ అయిన వారు ఉన్నారు. రకరకాలైనటువంటి పట్టణాల గుండా జాయిన్ అయినటువంటి వారు ఉన్నారు. రకరకాలైనటువంటి రాష్ట్రాల నుంచి కూడా జాయిన్ అయినటువంటి వారు ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే స్థానికంగా అని మీరు వెళ్తున్నటువంటి స్థానిక సంఘాలు కావచ్చు, మీరు వెళ్తూ భక్తిలో కొనసాగిస్తూ ఆత్మీయ కోణములో మరి నడిపింపబడుతున్నటువంటి విధానంలో మనం చూస్తే ఆ ఉన్న విశ్వాసములో సమర్పణ ఉంటున్నదా ఆ సేవకులకు కావచ్చు, ఆ సేవకురాలకు కావచ్చు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నామకార్థ క్రైస్తవులుగా మనం ఉండకూడదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నామకార్థ క్రైస్తవులు చేసేటువంటి పని ఏంటంటే 2 విషయాలు ప్రాముఖ్యంగా వారు వెళ్ళేది ఏంటంటే, ఆదివారం కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఇది మొట్టమొదటి క్రియ వారు చేసేటువంటి పని. రెండవది ఏంటంటే ఎందుకు మందిరానికి వెళ్తారు అన్న విషయాన్ని మనం చూస్తే, వారి పుట్టినరోజులకి, వారి వివాహ సమయానికి, వారి గృహంలో జరిగేటువంటి కార్యక్రమాలకి సేవకుడి అవసరత ఉంది కాబట్టి మందిరానికి వెళ్ళేవారు. వీళ్ళందరూ కూడా నామకార్థ క్రైస్తవులు. అలానే చనిపోయిన తర్వాత ఆ 6 అడుగుల స్థలం ఇస్తారు కదా, 6 అడుగుల స్థలము, ఆ స్థలము కొరకు ఉన్న ఆ ప్లేస్ కొరకు మందిరానికి వెళ్ళేవారు కూడా ఉన్నారు. మీరు నమ్ముతారో నమ్మదో ఇది వాస్తవం. అనేకమైనటువంటి నామకార్థ సంఘాల్లో జరుగుతున్నటువంటి క్రియలు నేను కళ్ళారా చూస్తున్న విషయాలే నేను మాట్లాడుతున్నాను. కేవలం చనిపోతే పూడ్చడానికి స్థలం కొరకు వెళ్ళేటువంటి వారు కూడా ఉంటున్నారు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బహుశా మీ ప్రాంతంలో మీరు ఈ విషయాలు చవి చూడకపోవచ్చు. మా ప్రాంతంలో మేము చూస్తున్న విషయాలు మీకు తెలియచేస్తా ఉన్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. కేవలం ఆదివారం మాత్రమే క్రైస్తవులుగా ఉంటారు వాళ్ళు. మిగతా విషయాలంతా కూడా సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టమైచ్చిన జీవితం, తినడం, తాగడం, సినిమాలు, సిగరెట్లు, అల్లరితో కూడిన ఆటపాటలు అన్నీ కూడా ఉంటాయి. ఆదివారం వచ్చే లోపల బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధిలో ఉంటాయి. జ్ఞాపకం చేసుకోవాలి. నిజముగా నడిపిస్తున్నటువంటి మీరు వెళ్తున్నటువంటి సంఘము సమర్పణ కలిగినటువంటి సేవకులుగా, సమర్పణ కలిగినటువంటి సంఘముగా ఉంటున్నదా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ కలిగినటువంటి వారి జీవితాల్లో క్రమశిక్షణ ఉంటుంది. సమర్పణ కలిగినటువంటి వారు దేవునితో సహవాసం చేస్తారు. సమర్పణ కలిగినటువంటి వారు సువార్త చేస్తారు. సమర్పణ కలిగినటువంటి వారు విశ్వాసులకి మంచి ఆహారం పెడతారు. బిర్యానీ కాదు నా యొక్క అర్థం, వాక్యం ఇస్తారు. మంచి వాక్యాన్ని బోధిస్తారు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. మంచిగా కీర్తనలు 23వ అధ్యాయంలో రాయబడిన రీతిగా దేవునికి ఉండేటువంటి క్వాలిటీస్ వాళ్ళకు ఉంటాయి. మంచిగా వారికి భోజనం పెట్టేటువంటి విషయంలో, దేవుని యొక్క సన్నిధిలో నడిపించేటువంటి విషయంలో ఇవన్నీ కూడా కలిగి ఉంటారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాస జీవితంలో కూడా అర్థం చేసుకోవాలి. ఇందాక ఇక్కడ మీరు చూసిన మొదటి పాయింట్ల రీతిగా సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ కూడా, అంటే ఇందులో విశ్వాసులు కూడా వస్తారు. సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారితో సంఘం కట్టబడుతుంది. ఇక్కడ మనం చూస్తే సమర్పణ కలిగిన విశ్వాసులుగా ఉండాలి. ఈరోజు మందిరానికి 100 మంది వస్తుండవచ్చు. బహుశా ఇక్కడ కూడా నాతో కాకుండా 20 మంది ఉన్నారు. నేను కాకుండా ఒక 20 మంది ఉన్నారు. నా డివైసులు 2 ఉన్నాయి. 20 మంది ఉన్నారు. ఈ 20 మందిలో అందరూ కూడా సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన, నా ఆలోచన కూడా. అయితే మన జీవితంలో నిజముగా ప్రభు కొరకు సమర్పణ కలిగినటువంటి వారముగా మనం జీవిస్తున్నామా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సమర్పణ కలిగినటువంటి వారముగా మనం జీవిస్తున్నామా? బైబిల్ గ్రంథంలో మనం చూస్తే కొంతమందిని దేవుడు సమర్పించుకోమని చెప్పాడు సేవకి. కొంతమంది వారికి వారుగా సమర్పించుకున్నారు. కొంతమంది పరిస్థితులు బట్టి కూడా దేవుని యొక్క సేవ చేశారు. 3 అనుభవాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అయితే దేవుని యొక్క సన్నిధిలో ఇన్ని వర్తమానాలు మన జీవితాల్లో వింటున్నప్పటికీ కూడా మనం ప్రభు కొరకు ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఆ క్రమశిక్షణ కలిగినటువంటి వారముగా మనం ప్రభు కొరకు జీవించగలిగినట్లయితే మన ద్వారా దేవుడు సంఘాన్ని కడతాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, గత ప్రీవియస్ డేస్లో మనం సంఘం గురించి నేర్చుకున్నాం. దాదాపుగా ఒక 40 గంటలు, దాదాపుగా 36 క్లాసులు, 40 గంటలు
ఈ యొక్క సబ్జెక్ట్ గురించి బోధించాను, సంఘం గురించి. సంఘం అంటే 4 గోడలు కాదు, సంఘం అంటే నీవు నేను మనమే, సంఘ క్రమాలేంటి, సంఘ ఆరాధనలేంటి, సేవకుడు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, సేవకురాలు ఎలా ఉండాలి, సంఘంలో వస్తున్నటువంటి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, అసలు మందిరానికి ఎందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాను. అయితే ఇక్కడ ఉన్న సందర్భంను బట్టి సంఘం కడతది అంటే అనేక మంది విశ్వాసుల్ని మీరు ప్రోత్సహించేటువంటి వారంగా, వారి ఆత్మీయ జీవితాలను కట్టేటువంటి వారుగా, ఎంతో మంది నశించిపోతున్నటువంటి వారిని రక్షించేటువంటి వారుగా దేవుడు మిమ్మల్ని చేస్తాడు. ఎప్పుడు తెలుసా? సమర్పణ కలిగినటువంటి వారుగా మీరు ఉన్నప్పుడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సమర్పణ గురించిన విషయాలు చాలా విషయాలు ఉంటున్నాయి. కాబట్టి సమర్పణ కలిగినటువంటి సేవకులుగా ఉండాలి, సమర్పణ కలిగినటువంటి విశ్వాసులుగా కూడా ప్రభు సన్నిధిలో ముందుకెళ్ళాలి. మూడవదిగా మనం చూస్తే దయ్యముల నుండి, రోగం నుండి విడుదల పొందిన వారు అనే విషయాన్ని మనం చూస్తాం. దయ్యముల నుండి, రోగం నుంచి విడుదల పొందిన వారు. ఈ మూడవ పాయింట్ నాకు వర్తిస్తుంది. దేవుని యొక్క సన్నిధిలో నేను రక్షింపబడడానికి, ప్రభు సన్నిధికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే నాలో ఉన్న రోగం, నాలో ఉన్న బలహీనత, నాకున్న అస్వస్థతను బట్టే నేను ప్రభు సన్నిధికి వచ్చాను. అది ముందు ఎన్నో చోట్లకు తిరిగాను, ఎన్నో టెంపుల్స్కి వెళ్ళాను, చివరిగా దేవుని సన్నిధికి వచ్చాను. అయితే ప్రభు రక్షణ నాకు అనుగ్రహించడానికి గల కారణం నాలో ఉన్న బలహీనతను బట్టి ప్రభువును ఆశ్రయించాను, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. అప్పటి నుంచి ప్రభు సన్నిధిలో మంచిగా దేవుని సన్నిధిలో వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేటి దినాల్లో స్వస్థత కొరకు మందిరానికి వస్తున్న వారు ఉన్నారు, మందిరానికి వెళ్తే బాగవుతుందని వస్తున్నటువంటి వారు ఉన్నారు. మంచిదే, రావడం మంచిదే, నిజంగా దేవుడు బాగు చేస్తాడు. అయితే మరికొంతమంది ఎందుకు వస్తారో తెలుసా? వారికి వివాహ విషయంలో దేవుడు సహాయం చేయాలి, జాబ్ విషయంలో దేవుడు సహాయం చేయాలి, ఇంకా పిల్లల విషయంలో దేవుడు సహాయం చేయాలి, ఇంకా వారు ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కట్టబడాలి. ఇవన్నీ వాటిని బట్టి వస్తూ ఉంటారు. మంచిదే, నేను కూడా ఒకానొక సమయంలో అనారోగ్యమును బట్టే ప్రభువుని ఆశ్రయించాను. అయితే అది వరకే మన జీవితం అనేది ఎండ్ అవ్వకూడదు అన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నారు. మన సంఘములో అయితే ఎంతో మంది, లెక్కలేనంత మంది దయ్యం నుంచి విడుదల పొందారు. ఆ దయ్యం నుంచి విడుదల పొందినటువంటి వారిలో కొంతమంది మాత్రమే మందిరంలో మూల స్తంభాలుగా ఉన్నారు. ఒకప్పుడు దయ్యాల చేత పీడింపబడుతున్న వారే ఈరోజు మన సంఘంలో మూల స్తంభాలుగా ఉండి ప్రభు కొరకు వాడబడుతూ ఉన్నారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనారోగ్య సమస్యల్లో ఉన్నటువంటి వారు, డాక్టర్ చెప్పాడు చచ్చిపోతాము కొన్ని రోజుల్లో, దేవుడు కార్యం చేశాడు. ఈరోజు వారు ప్రభు కొరకు జీవిస్తున్న వారు ఉన్నారు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. దేవుడు ఎవరి ద్వారా సంఘాన్ని కడతారంటే వెనక్కి వెళ్ళిపోయిన వారి ద్వారా కాదు, దేవుని కొరకు నిలబడి సమర్పణ కలిగినటువంటి వారి ద్వారా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఆ యొక్క అపోస్తులు వేసినటువంటి పునాది దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా నేను కట్టబడుతూ వచ్చాను. ఈరోజు నేను ప్రభు కొరకు వాడబడుతూ ఉన్నాను. కొన్ని ఆత్మలైనా కూడా రక్షించడానికి దేవుడు సహాయం చేశాడు. అట్టి రీతిగా మీరందరూ కూడా ఉండాలని నేను ఆశిస్తా ఉన్నాను. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ముగిస్తా ఉన్నాను 2 నిమిషాల్లో. ఇక్కడ మనం చూస్తే గొప్పవారుగాను, పేదవారు అనే రాళ్ళచ్చే కట్టబడుచుంది అనే విషయాన్ని మనం చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువుతారా? ఈ మాటను చెప్పి నేను ముగిస్తాను త్వరగా. లూకాసు వార్త 8వ అధ్యాయం 1, 2, 3 వచనాలు త్వరగా. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేన అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూచా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. సో ఇక్కడ మనం చూస్తే పేదవారు ఉన్నారు, ధనికులు కూడా ఉన్నారు. ఇంకా ఆయా ప్రాంతాల్లో మనం చూస్తే ఇక్కడ గొప్పవారు అంటే ఏంటి దాని అర్థం అంటే 4th పాయింట్లో సొసైటీలో ఉన్నటువంటి ఆ యొక్క ధనికులని కాదు దాని అర్థం. వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటాడు, మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉంటాడో వాడు ఏం చేయాలి? పరిచర్య చేయాలి. ఎవరైతే గొప్పగా ఉంటారో వాళ్ళు తగ్గించుకోవాలి, వారే గొప్పవారు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు. పరలోకంలో ఎవడు గొప్పవాడంటే
ఇదిగో నేను చెప్పినట్లుగా నడుచుకునేటువంటి తగ్గింపు స్వభావం కలిగిన వారే అక్కడ గొప్పవారంటారు. ఇలా మనం అర్థం చేసుకోవాలి దేవుని సన్నిధిలో. కాబట్టి ప్రభు సన్నిధిలో ఈరోజు మనం చూస్తే పేదవారు అనేటువంటి రాళ్ళచే కట్టబడుతున్నది. ఈ వచనాలు ఇంకా స్టడీ చేయండి మీరు. అందుకే మనం చూస్తే కొరింథీ పత్రికలో కూడా అక్కడ ఉన్నటువంటి మాసిదోనియా సంఘము గురించి వివరిస్తూ అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్తారు. వీరు నిరుపేదలైనను కూడా వీరు దాతృత్వం అనేటువంటిది గొప్పది. వీరు భక్తిలో కొనసాగిస్తున్న విధానమును చూస్తే వీరు వాక్యాన్ని ఎంతగా నెరవేరుస్తున్నారంటే వీరికున్న పరిస్థితుల్లో తినడానికి కూడా లేదు. అయినప్పటికీ కూడా వారి మాసిదోనియా ఆ సంఘం గురించి అక్కడ సంఘంతో మాట్లాడుతూ సేవకులు ఎంతగానో వివరిస్తాడు. మాసిదోనియా సంఘం గురించి కొరింథీ సంఘములో జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిరుపేదలైనను కూడా వారు ప్రభు కొరకు జీవించే విషయంలో వారి యొక్క భక్తి జీవితం అనేటువంటిది ఆశ్చర్యాన్ని కలగచేసినట్లుగా మనం చూస్తాం. ఆశ్చర్యాన్ని. నిరుపేదలైనను కూడా ప్రభు కొరకు జీవించే విషయంలో వారు గొప్పగా ఉన్నారు, అధికముగా ఉన్నారు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి సమర్పింపబడిన దైవ సేవకుడు విశ్వాసి, సమర్పింపబడిన విశ్వాసు లేకుంటే అందులో క్రీస్తు ఉండలు, అసలు అది సంఘమే కాదు అన్న విషయాన్ని మనం కొలస్సీ 2వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొలస్సీ పత్రికలో వ్రాయబడినటువంటి మాటను మనం చూస్తే తీసారా? 2వ అధ్యాయము. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఇక్కడ మనం చూస్తే మీరు క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై అనే విషయాన్ని మనం చూస్తాం. మనం ఎప్పుడైనా గృహాలు కడుతున్న సమయంలో మనం చూస్తూ ఉంటాం. పునాది తీసినప్పుడు కావచ్చు, చెట్టు ఒక చోటు ఉంటుంది, వేరు ఒక చోటు ఉంటుంది. ఆలోచన చేయండి. చెట్టు ఒక చోటు ఉంటుంది, వేరు ఒక చోటు ఉంటుంది. ఇక్కడ మనము దీని అర్థం ఏంటంటే వేరు పారిన వారై అంటే దీని అర్థం ఏంటంటే ఒక స్థిరమైనటువంటి వారముగా ఉండాలి, కదల్చబడేటువంటి వారముగా ఉండకూడదు. అలా మనం స్ట్రాంగ్గా కట్టబడాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడుచు, మీరు ఏమేమి నేర్చుకున్నారో, మీరు ఏమేమి వింటున్నారో, ఏమేమైతే దేవుడు మాట్లాడుతున్నాడో ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటూ, మనల్ని మనం సిద్ధపరచుకుంటూ, మనం సమర్పింపబడిన వారముగా ఉంటూ, మనం విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉంటూ, ప్రభు కొరకు జీవిస్తూ, మనం దేవుని యొక్క సన్నిధిలో వేరు పారిన వారమై ఉండేటువంటి వారముగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. 7వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి అన్న. 7వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. కృతజ్ఞతలు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. ఇక్కడ మనం చూస్తే ఆయన యందుండి మనం నడుచుకోవాలి, అలానే విస్తరించుచు అన్న విషయాన్ని మనం చూస్తాం. చూడండి, అర్థం చేసుకోవడానికి ఈరోజు మనం ఒక చోటు ఉన్నాం. ఆ చోటు వేరు అనేటువంటిది మనం ఏదో ఒక చోట ఆ వేరు అనేటువంటిది మన కనెక్షన్ ఉంటుంది. మనం ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే ఒక చెట్టు ఎక్కడైతే వేరు ఉంటుందో అక్కడే చెట్టు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఆలకిద్దాం. క్రైస్తవుల జీవితం అనేటువంటిది మనం చూస్తే అలా ఉండదండి. బట్ అర్థం చేసుకోవడానికి మీకు చెప్తా ఉన్నాను. నా యొక్క విత్తనము వేసుకున్నటువంటి విధానం ఒక చోట. అందుకే యేసుక్రీస్తు ప్రభులు వారు అంటారు, విత్తినది ఒకరు, ఇంకా చెప్పండి, ఫుల్ఫిల్ చేయండి దేవుని యొక్క వాక్యాన్ని. విత్తినది ఒకరు, నెక్స్ట్ ఏముంటుంది వాక్యంలో? నీరు పోసేది ఒకరు, ఫలింపజేసేది వేరెవరు. ఒకరు, నీరు పోసింది మరొకరు, దాన్ని ఫలింపు చేసేది ఎవరు? దేవుడే అన్న విషయాన్ని మనం చూస్తాం. ఏదో ఒక చోట దేవుని యొక్క వాక్యం అనేటువంటిది నీలో విత్తబడింది ఒక చోట ప్రారంభంలో, అప్పుడు నువ్వు ఫలించావు. అయితే విత్తింది ఒకరు, నీరు పోసింది మరొకరు. అంటే ఏదో ఒక చోట నిన్ను దేవుడు నిలబెట్టి ఒక చోట ఉంచి
మీరున్న స్థానిక సంఘంలో కావచ్చు, మీరు వెళ్తున్నటువంటి సంఘాల్లో కావచ్చు, ఇలా ఆన్‌లైన్‌లో కావచ్చు, ఆఫ్‌లైన్‌లో కావచ్చు, ఏదో ఒక చోట దేవుడు మిమ్మల్ని ఉంచి నీరు పోస్తా ఉన్నాడు. నీరనగా దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. చాలా విషయాలు బైబిల్‌లో ఉంటున్నాయి. ఒక వ్యక్తి జీవితంలో నీరు లేనందున అపవిత్రాత్మ వచ్చిందంట. అనగా వాక్యము లేనందున అన్న విషయాన్ని మనం చూస్తాం. అనగా నీరు పోసింది మరొకరన్న విషయాన్ని మనం చూస్తే, నీరనగా దేవుని యొక్క వాక్యం. వాక్యం ద్వారా మనం నింపబడుతున్నాం. ప్రతిరోజు కూడా నింపబడుతున్నాం. నీరు పోసింది మరొకరు. వృద్ధి కలుగచేసిన వాడు ఆయనే అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే మనలో నుంచి దేవుడు ఏం ఆశిస్తా ఉన్నాడు అన్న విషయాన్ని నెక్స్ట్ సెషన్స్‌లో మనం చూస్తాం. నిజముగా మనము విత్తనం వేయబడిన తర్వాత ఫలిస్తా ఉన్నామా? మనం వేరు అనేటువంటిది స్ట్రాంగ్‌గా మనం చేసుకున్నామా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఫ్రూట్స్ ఒక చెట్టు వేసిన తర్వాత ఖచ్చితంగా ఆ యొక్క చెట్టులో నుంచి ఫలాలనేది రైతు ఆశిస్తాడు. ఒక మామిడి పండు కావచ్చు, సపోటా కావచ్చు, ఇంకా మనం ఏ ఫ్రూట్స్ ఒక ఏదైనా కూడా కావచ్చు, రైతు ఆశిస్తాడు. వరి కావచ్చు, వేరుశెనగ కావచ్చు, రైతు ఆశిస్తాడు. విత్తింది ఒకరు, ఎవరు విత్తారు? యజమాని డబ్బులు పెట్టుకున్నప్పటికి కూడా విత్తింది కూలివారు. అక్కడ అర్థం చేసుకోవడానికి. అయితే అదే రీతిగా నీరు పోసింది ఎవరు? యజమాని కావచ్చు, పొలంలో ఉన్నవారు కావచ్చు, అర్థం చేసుకోవడానికి ప్రాక్టికల్‌గా. బట్ కోసింది ఒకరు అన్న విషయాన్ని మనం చూస్తా. అది ఎలా వృద్ధి కలిగింది? దేవుడు చేశాడు. పనివారు చేయలేదు, యజమానుడు చేయలేదు. కానీ వృద్ధి అనేటువంటిది అక్కడ దేవుడు చేశాడు. ప్రాక్టికల్‌గా అయినా కూడా. అలానే మన జీవితాల్లో కూడా దేవుడు వృద్ధిని కలుగచేస్తాడు. ఆ వృద్ధి కలుగచేసేటువంటి విషయానికి మనం సహకరించాలి. సహకరిస్తూ ఉన్నప్పుడు ఆ ఫలం అనేటువంటిది ఈరోజు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ యొక్క ఉన్నటువంటి వరి ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క రైస్ కావచ్చు, వేరుశెనగ కావచ్చు, ఆ పప్పు కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. ఏదో నువ్వు ఒక వెలకు చెల్లించి నువ్వు ఇంటికి తెచ్చుకుంటున్నావు అర్థం చేసుకోవడానికి. ఆ విత్తనం ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలియదు. ఎవరు పండించారో నీకు తెలియదు. జ్ఞాపకం చేసుకోవాలి. అలానే దేవుని యొక్క సన్నిధిలో మనం స్థిరముగా నాటబడిన తర్వాత మనలో నుంచి ఫ్రూట్స్ అనేటువంటివి అనేక మంది తినగలగాలి. మన సాక్షి జీవితం అలా ఉండాలి. మన విశ్వాస జీవితం అలా ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా, ఎక్కడ సంచరించినా కూడా మన ఫలాలనేటువంటివి ఇతరులు చూడగలగాలి. ఇతరులు భుజించగలగాలి. ఇతరులు సంతోషించగలగాలి. ఇతరులు మన 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 చోటి మనం ఉన్నటువంటి మనం అనేకులకు నీడగా ఉండాలి. అదే దేవుని యొక్క వాక్యం తెలియచేస్తా ఉంది. దానికి అర్థం ఏంటో తెలుసా? దేవుడు ఉపమానం చెప్పాడు. 2 ఇచ్చాడు. ఇంకా 5 ఇచ్చాడు. 1 ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు. వాటిని తలాంతులు అంటారు. దాన్ని ఇంకా బిబ్లికల్‌గా మనం ఆలోచన చేస్తే జీవితాంతము సరిపోయేంత ఆస్తిని ఇచ్చినట్లుగా ఈకున్నటువంటి బిబ్లికల్‌గా క్యాలిక్యులేషన్ చేసుకుంటే గనక వచ్చేటువంటి లెక్క. ఒక దేనారముతోనే జీవితాంతం బతకచ్చండి. అందుకే దేవుడు అన్నాడు, ఒకరికి 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు, 5 ఇచ్చాడు. ఈ 5 ఇచ్చిన వారు, 2 ఇచ్చిన వారు డబుల్ చేశాడు. ఒకడేమో పూడ్చిపెట్టాడు. ఇది లైఫ్‌కు సంబంధించిన విషయం. చాలా మంది భక్తి జీవితంలో కొనసాగింపబడుతూ పూడ్చిపెట్టుకుంటారు. ఎవరికి ఉపయోగకరంగా ఉండరు. మన వరకు మనం భక్తి కలిగి ఉన్నాంలే, పర్లేదు. నా వరకు నేను భక్తి కలిగి ఉన్నాను, పర్లేదు అన్నట్లుగా ఇటువంటి స్థితిలో ఉంటారు. అలా ఉండకూడదు. జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఇతరులకి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు ఒక ప్రాంతంలో ఉంచాడా? దేవుడు ఒక చోటికి నడిపించాడా? జ్ఞాపకం చేసుకోవాలి. మందస్థానికి ఉన్న ప్రత్యేకత ఏంటి తెలుసా? ఓబేదేదేమో ఇంటిలో 3 నెలలు ఉందండి అంతే. మందసం 3 నెలలు ఉన్న విధానం బట్టి ఉన్నటువంటి ఆ గృహం ఎంతగా ఆశీర్వదింపబడిందంటే అంతగా ఆశీర్వదింపబడింది. ఈ యొక్క మందసాన్ని ఒక రాజ్యం వారు దొంగిలించారు. ఆ యొక్క రాజ్యం ఆశీర్వదింపబడతా వచ్చింది. తిరిగి యెరూషలేముకు తీసుకొచ్చారు. యెరూషలేము ఆశీర్వదింపబడతా ఉంది. ఎందుకు ఈరోజు యెరూషలేం అనేది చిన్న ప్రాంతమైనా కూడా ఇంతమంది భయపడుతున్నారన్న విషయాన్ని మనం చూస్తే, అక్కడ దైవ ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి ప్రదేశం అన్న విషయాన్ని మనం చూస్తాం. దేవుడు సంచరించిన ప్రాంతాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవుడి సన్నిధి ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు మహిమార్థమే చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. నువ్వు విశ్వసిస్తే ఎక్కడికి వెళ్ళినా కూడా బహుశా నీతో ఉన్నటువంటి వారు, నీ పక్కన ఉన్నటువంటి వారు ఫలాలు చూడకపోవచ్చు. వాటిని బట్టి నువ్వు కృంగిపోవద్దు. కొంతమందికి అర్థం చేసుకోవడానికి చెప్తానండి. ఇంట్లోనే మామిడి పండ్లు వేసుకుంటారు. వాళ్ళకి తినడానికి ఇష్టం ఉండదు. అలా అని ఆ యొక్క మామిడి పండ్లు ఉపయోగం లేకుండా ఉంటాయా?
ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి కదా అర్థం చేసుకోవడానికి. అలానే బహుశా నేను గుర్తించకపోవచ్చు నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు. బట్ ప్రభు కొరకు నువ్వు ఫలించు. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటున్నావు. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నిలబెట్టాడన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికీ మర్చిపోవద్దు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు నా బంధువులు నన్ను వెలివేశారు. నాకున్న స్థలాన్ని తీసుకున్నారు. మాకున్న ఇల్లుని తీసుకున్నారు. మాకున్న సమస్తాల్ని తీసుకున్నారు. బట్ మేము ప్రభువులో ఉన్న స్థితిని బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఇప్పుడు నేను విత్తే వాక్యం నా బంధువులు నన్ను అంగీకరించకపోవచ్చు. ఎందుకు? వారికున్న పరిస్థితులను బట్టి. నా గ్రామం నన్ను అంగీకరించకపోవచ్చు. బట్ దేవుడు అంటాడు కదా, దేవుడే అన్నాడు ఆ మాట, ప్రవక్త తన స్వగ్రామములో ఘనతను వహించలేడు. నిజమే, మన బంధువుల ఎదుట మనము అలసగా ఉండవచ్చు. లేకుంటే మన బంధువుల ఎదుట మనకున్నటువంటి సరౌండింగ్లో మనల్ని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. బాధపడక భక్తి జీవితాన్ని సద్భక్తితో కొనసాగించు. భక్తి జీవితాన్ని ఒక దినం వస్తుంది, మీలో ఉన్నటువంటి ఫలాలు అనేకులు భుజిస్తారు. తద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పాయింట్లో మరికొన్ని విషయాలు రేపటి ఉదయకాల సమయంలో నేను మాట్లాడతాను. ముందున్న సబ్జెక్ట్ని విత్తబడిన దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా మార్చబడినట్లుగా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ప్రేరేపణ కలిగినటువంటి వారు స్త్రీల నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు ప్రార్థన చేయండి. మనం వాక్యాన్ని ముగించుకుందాం. విత్తబడిన ఈ మాటలు మన జీవితాల్లో ఫలభరితంగా ఉండున్నట్లుగా ప్రార్థన చేయండి. స్త్రీల నుంచి ఒకరు, పురుషుల్లో నుంచి ఒకరు. స్తోత్రం 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 నాయనా, నీకు వందనాలు దేవా. చక్కటి వాక్యాలు ప్రభా, బలిపీఠం కోసం రుకునైనా మరి అన్నిటి కొరకు నా తన దైవజనులు చెప్పి ఉన్నారు. అటు వాక్యాలు మార్గాలు ఫలించుటకు జ్ఞాపక శక్తితో మళ్ళీ అన్ని కూడా వివరించుటకు నీ కృప దయచేతండి. ఇదే కాల సమయంలో మమ్మల్ని ఇష్టంగా ఏర్పరిచిన విధానం బట్టి మీకు స్తోత్రములు తండ్రి. దైవజనులు చేసే పరిచర్యను, ఉద్యోగంలో దీవించండి. మా టీంని దీవించండి ప్రభా. ఇంకా బతికినంత కాలము కూడా నా తండ్రి ఈ టీంలో చేర్చి నాయన మేము కొన్ని మాటలు ఇంకా నాయన నేర్చుకునే కృప దయచేయండి. నా తండ్రి చక్కటి పాటలు పాడి ఉన్నారు బిడ్డలు, మంచి స్వరాలు ఇచ్చినందుకే వందనాలు. మా టీంలో ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమంది సువార్త చేస్తున్నారు తండ్రి, వారిని పేరు పేరు పెట్టి మీరు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పొందండి ప్రభా. నాయన నా తండ్రి వర్షాల ద్వారా నా తండ్రి దైవజనం రాలేక నా ప్రభా అయ్యా మరి జర్నీలో ఉండిపోయి ఉన్నారు. వారు రాకపోకలందరూ మీరు తోడుగుండండి ప్రభా. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నా తండ్రి చక్కటి వాక్యాలు ప్రభా, ప్రతి ఒక్క వాక్యం వివరించి నా తండ్రి మేము అనేకులకు సువార్త ప్రకటించే కృపను మాకు దయచేయండి. ఎన్నో బంధువులు మిత్రులు నిందలేసినప్పుడు కూడా మేము నాయన ఆగిపోకుండా ముందు సాగే కృపను మాకు అనుగ్రహించండి స్వామి. ఇంకా పడుతున్నాం తండ్రి, ఇంట్లోనే శోధనలు, ఇంట్లోనే వేదన, ఇంట్లోనే బాధలు జరిగినప్పుడు కూడా నా తండ్రి తోడుగా ఉన్నావు నా తండ్రి. యేసయ్యానికి స్తోత్రములు ప్రభా. గొప్ప కార్యములు నాయన హయా మాకు మీరు దుడ్డుకరగా ఉన్నారు నా తండ్రి, మాకు అవనగా ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రములు. అలాగే నా తండ్రి నైనా మళ్ళీ మేమందరం రేపు పొద్దున కలుసుకునేంతవరకు కూడా నా తండ్రి ఆ యొక్క వాక్యంలో వారి ద్వారా ఫలించుటకు నైనా నీ కృపాని జ్ఞాపక శక్తిని మాకు విధేయులుగా ఉండి మీ కట్టడలను గ్రహించుకొని నడుచుకునే కృపను మాకు దయచేయి. మేము విడిచిపెట్టకుండా నైనా ఆ మాటలకు కట్టుదలగా బతికే జీవితం మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. 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 బ్రదర్ గారు, అదే ఇవాళ కోర్టుకి వెళ్తున్నాం బ్రదర్ గారు అండి. దానికి ఒక్కటే ప్రార్థన చేస్తారని మనసు చేస్తున్నాను బ్రదర్ గారు అండి. మహోన్నతమైన దేవా, ప్రాములైన దయచేయండి. మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నా తండ్రి, నా ప్రభా, దినదినం నీ వాక్యం చేత నా తండ్రి మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా మాకు ఇచ్చినటువంటి దేవాశ్రమంలో దేవా నా తండ్రి మేము ధైర్యంగా దేవా ఉండగలుగుటకు నా ప్రభా అయ్యా మా విశ్వాసాన్ని పెంపొందించుకోవటానికి దేవా నీ వాక్యమే బలమైనదని నీ వాక్యం ద్వారా దేవా మేము స్థిరంగా దేవా ఉండగలమని దేవా మీరు బలపరుస్తున్న నీ వాక్య భాగాలకై మీకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ వారమైనప్పటికీ నా ప్రభా నా దేవా
ఆకుల్లో నీ పోసిన వృద్ధి చేయవాడు యెహోవాయే. దేవా నా తండ్రి, మమ్మల్ని మీరు వృద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా జీవితాల్లో, మా కుటుంబాల్లో దేవా నా తండ్రి, నా ప్రభా, మేము మీ కొరకు మేము దేవా నా తండ్రి కట్టుకుంటూ మా కుటుంబాలను కట్టుకొని మా విశ్వాస జీవితాన్ని కట్టుకొని నా ప్రభా నీ కొరకు నా దేవా జీవించుకున్నట్టుకు సహాయం చేసి పెట్టమని మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. 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 ఉమ్.